खुदा का कसम हसन का हुक्म भंग करो ससैर बंद करो ससैर हाय सरबज्जा खुदा का कसम हसन का हुक्म खोलो वो ससैर చిన్నోడు కట్టెలు కొట్టుకొస్తానని ప్రొద్దుటనగా అడిగిపోయాడురా. అర్ధరాత్రి అయింది ఇంకా రాలేదు. వాడెక్కడికి పోతాడమ్మా, వాడే వస్తాడు. ఆయన నీ కొడుకు ఇదేం కొత్త? ఇల్లు ఆకలి పట్టకుండా తిరిగి రావడం అలవాటేగా. అయినా ఇవాళ ఎందుకో భయంగా ఉందమ్మా. కన్ను మూస్తే వాడే కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళింది అడవికి. అందులో అర్ధరాత్రి ఏ జంతువు వాతైనా పడ్డాడో ఏమో. కాస్త గుర్రం వేసుకెళ్ళి వెతుకు. ఏమిటి ఈ అర్ధరాత్రి పూట అడవికి వెళ్ళి వెతికి రావాలా? ఏమమ్మా అంత వాళ్ళ పక్షం? నీ చిన్న కొడుకు ప్రాణాలు అంత తీపా? ఇద్దరు నువ్వు కన్నబిడ్డలేగా. పెళ్లి పెటాకులు లేనాడు. వాడు చస్తే ఏడితే దిక్కు కూడా లేదు. నోరుపోయి. గొడ్రాలకేం తెలుసు బిడ్డ నొప్పులని? నా బాధ నీకేం తెలుస్తుంది? అందుకని నా సంసారానికి ఇష్టపడతారా? ఇదిగో ఏమైనా సరే మీరు ఇక్కడికి కదలని వెళ్ళి పొలగలది. వయసెవ్వరి పాలు చేతురా, నా వన్నే కాడ వయసెవ్వరి పాలు చేతురా. చల్ల చల్ల నీ వెన్నెలాయే మల్లె పూల పానుపాయ్, ఒంటిగా నేనుండజాలరా, నా వన్నె కాడ వయసెవ్వరి పాలు చేతురా, నా వన్నే కాడ వయసెవ్వరి పాలు చేతురా.
నీడలా నీ వెంట తోడుగా ఉండాల నీ కౌగిట ఉయ్యాల నేను ఊగుతుండాల నీడలా నీ వెంట తోడుగా ఉండాల నీ కౌగిట ఉయ్యాల నేను ఊగుతుండాల నా కలలో నిజము చేయరా నా కోడెకాడ నా అందం విందు చేతురా నా కోడెకాడ నా అందం విందు చేతురా చల్ల చల్ల నీ వెన్నెలాయే మల్లె పూల పానుపాయ్ ఒంటిగా నేనుండజాలరా నా వన్నె కాడ వయసెవ్వరి పాలు చేతురా నా వయసెవ్వరి పాలు చేతురా వచ్చావా నాయనా? ఏమిటిది? ఆభరణాలు, బంగారం. ఆయిస్టర్ బచ్చా ఇంకా ఉన్నాయమ్మా. చూడమ్మా చూడు, కళ్ళు ఇంకా జిగేది బట్టి చూడు. చూడమ్మా, ఇప్పుడు నీ కొడుకు కోటీశ్వరుడు. ఈ జగ మనదే. నీ చిన్నతనంలో దోపిడి దొంగలు ఊరి మీద పడ్డారు. మీ తండ్రిని చంపి నా నగలన్నీ ఒలుచుకుపోయారు. చూడు, దీని మీద మీ నాన్నగారి పేరు కూడా ఉంది. అది సరేగాని చిన్నోడా, ఇవన్నీ నీకెక్కడ దొరికాయిరా? ఆ దొంగల సొమ్మేనమ్మా. వాళ్ళు గోడ మీద పడి దోచుకున్న సొమ్మంతా ఒక గోడ దాస్తున్నారు. ఆ గుహ నాకు కట్టబడింది. ఆ దొంగలకి సంగతి తెలిస్తే ప్రాణం మీదకి వస్తుంది. అమ్మా, వాడితో పెద్ద ముఠ. మూడో వాడికి సంగతి తెలియనివ్వద్దు. తెలిస్తే ఆ నోట పడి ఆ దొంగలకి ఈ విషయం తెలియచ్చు. ఎవరికి చెప్పద్దు. నేనెందుకంటానరా? పిచ్చ ముద్దు నువ్వే ఎక్కడన్నా బాగుతావేమోనని నా భయం. ఆ పప్పులు మన దగ్గర ఉడకవా? ఇవన్నీ లెక్క పెట్టి సంచులకెత్తి మూటలు కట్టి దాద్దాం. లెక్క పెట్టమైతే 3 రోజులు పడుతుందమ్మా. కొంచెం పట్టురా, కొన్ని సంచులు కట్టుదాం. మన ఇంట్లో కొంచెం లేదే. ఉండు, వదిన అడిగి తీసుకొస్తా. అసలే దేవంతకురాలు అన్ని ఆరాలు తీస్తుంది. జాగ్రత్త. ఆ మాత్రం నాకు తెలుసులేరా. ఏమో అమ్మాయి, కొంచెం ఇస్తావా? ఈవేళప్పుడు కొంచెం ఎందుకు? ఏం చేసేదమ్మా, చిన్నోడు 1/2 మూట జొన్నలు వేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాడు. ఇప్పుడు కూడొడకేయాలి. జొన్నలు గొలుసుకుని మళ్ళీ తెచ్చిస్తా. సరే. అరమూట జొన్నలంటూనే మడ్డి కొలవాలంటుందేమిటి? ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడే తెచ్చిస్తా.
ఈ గదిలోకి ఎవరిని రానీక జాగ్రత్త. సరేనే, నువ్వు ఇక్కడే పడుకో, నేను ఈ కొంచెం ఇచ్చేసి వస్తాను. ఎక్కడ పడుకోవటమా? దాని మీద పడుకుంటాను. చప్పుడురా.